ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రభుత్వం ఇది కూలిపోతుంది పడగొడతామని చెప్పకపోతే మీ ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్తారా? వాళ్ళు పడగొడతామని చెప్తే మీరు పక్క పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీరు హాయిగా చేర్పించుకొని నిన్నటిదాకా వాళ్ళని తిట్టి ఇవాళ కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ ఏ తప్పులైతే చేశాడో, కేసీఆర్ సర్కార్ ఏ పద్ధతిలో అయితే ప్రభుత్వ పాలన నడిచిందో అదే పద్ధతిలో మీ కాంగ్రెస్ వెళుతుందా లేదా అనేటువంటిది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, సమీక్ష చేసుకోండి. అట్లయితే మీరు కూడా కేసీఆర్ బాటలోనే ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ఏ మాటలైతే కేసీఆర్ కు వ్యతిరేకంగా, కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మీరు చెప్పారో అవి పాటించట్లేదు. కేసీఆర్ సర్కారు బాటలోనే ఇవాళ కాంగ్రెస్ సర్కారులు కూడా నడుస్తుంది అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కేసీఆర్ సర్కారు పైన నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తే ఆయన లాఠీచార్జ్ చేసిండు, ఆయన కొట్టిపించిండు, ఆయన ఇజ్జత్ తీసినట్టుగా మాట్లాడి గలీజ్ మాటలు మాట్లాడి ప్రశ్నించినటువంటి వాళ్ళను విమర్శించారే తప్ప ఇంకేం చేయలేదు. ఇవాళ మీరు కూడా అదే చేస్తున్నారు. ఎవడో ఒకడు ఏదో చేసిండు, మేము వాళ్ళ పైన ఏం జరిగింది, డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళంతా దొంగలని, వాళ్ళకు బలిపెక్కువై ఉద్యమాలు చేస్తున్నారని మీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకడు మాట మాట్లాడితే విన్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసిన వాళ్ళంతా బలిపెక్కువైన వాళ్ళు, మీరు టిఆర్ఎస్ మీద చేసినటువంటి ఏవైతే పోరాటాలు ఏవైతే ఉంటాయో అవన్నేమో మంచికి చేసినట్ట. అదొకటి. ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు, మరి ఇది కాంగ్రెస్ లైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారు లైనా లేకపోతే ఏంటి అనేది చూడాలి. రెండు అంశాలు ఉన్నాయి. నిన్న మహేశ్వరంలో ఈ గౌడ గీత కార్మికులకు సంబంధించి ఏదో కొత్త కిట్లు పంపిణీ చేసిరు. అది ఒక అంశం పక్కన పెడితే, చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి. అంటే బలహీన వర్గాలకు ఇప్పటిదాకా చదువు లేదు. మీరు ఇప్పుడు కొత్త తరం చదువుకొని ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు మీరు పాలకులుగా ఎదగండి. కానీ అంటే ఇప్పటిదాకా బలహీన వర్గాల్లో ఒక్కడు కూడా చదువుకోలేదని మీ ఉద్దేశమా? కాంగ్రెస్ పార్టీ విధానమా ఇది? ముఖ్యమంత్రి గారి విధానమా? అంటే మీరు పాలకులుగా పనికిరానపై మీకు సాధన కాదు, మీకు అంత తెలివి లేదు, మీకు చదువు లేదు, అందుకే మేము ముఖ్యమంత్రులు అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా వర్గం తప్ప ఇంకోడన్నా అయితే ఒట్టు, కావాలంటే చరిత్ర చూడండి, మేము మాత్రమే పరిపాలించగలుగుతాం, మాకు మాత్రమే అనుభవం ఉంది, మేము పాలకుల కుటుంబాల నుంచి పాలకుల కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మీరు పాలకులు మాత్రమే, మీకు ఇంకా చదువు లేదు, పరిపాలించేంత తెలివి లేదు, శక్తి లేదు, మీరు ఇంకా చదువుకోవాలి, మీరు చదువుకున్నాక పాలకులుగా ఎదగాలని పాపం ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట. ఎంత ప్రేమ బలహీన వర్గాల మీద ఆ పార్టీకి, ఆ ముఖ్యమంత్రి గారికి. అంటే మీకు శాత కాదు, మీరు పరిపాలకులు కాలేరు, మీరు ముఖ్యమంత్రులు కాలేరు అనేటువంటి విషయాన్ని చాలా ఓపెన్ గా చెప్పేసి నిన్న బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు చదువుకోరి. మరి చదువుకోమని చెప్పి మీరు గీత కార్మికులకి ఇదేందుకు ఇచ్చిర్రు? వాళ్ళకి ఇవ్వకుండాల్సింది కదా, మీరు చదువుకోవాలి అన్న వదిలిపెట్టాలని చెప్పొచ్చు కదా. మీరు పాలకులు కావాలంటే చదువుకోవాలన్నారు కదా, చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఇవెందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో చదువుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరా? మీకు చదువు రాదా? మీకు పరిపాలించడం చేత కాదా? మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు చెప్పాలి. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి అంటే ఆయన మాకు కూడా ముఖ్యమంత్రి, అంతా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ, లేనోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి. కాకపోతే మీ పార్టీ నుంచి ఎన్నికయ్యాడు కాబట్టి, మీ పార్టీ వాళ్ళు ఆయన ఎన్నిక చేసుకోవడం కోసం కృషి చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి మాట మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చదువు లేదు, తెలివి లేదు, పరిపాలించేటువంటి సత్తా లేదని చెప్తున్నటువంటి మాట. చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బలహీన వర్గాలు లేవా? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులాల్లో ఒక్కరు కూడా చదువుకోలేదా? ఒక్కరికి కూడా పరిపాలించేటువంటి అర్హత, శక్తి, సామర్థ్యము లేవా? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమని తాము, అందులో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులు తమకి తాము ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. మీ పక్కన ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం 2009లో పాపం పోరాటం చేసిండు కదా, మరి ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కాలే? పొన్నం ప్రభాకర్ చదువుకోలేదా? ఆయన కూడా బలహీన వర్గాల నాయకుడే కదా.
మరి మీ పక్కన ఉన్నటువంటి బట్టి ఆయన కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా, ఎస్సీ సామాజిక వర్గం. ఆయన చదువుకున్నాడు కదా, చదువుకోకపోతే ఆర్థిక శాఖ మంత్రి ఎట్లయిండు? అంటే కాంగ్రెస్ విధానం ఏమిటంటే మేము బలహీన వర్గాలకు పదవులు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి, మిగిలిన పదవులు బిచ్చవేసినటువంటి తప్ప ఎక్కడ రాలేదు.